నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొర్రమట్టల చేప పులుసు ఎలా చేయాలో చూద్దామా. ముందుగా పొయ్యి మీద ఒక ఆనియన్, ఒక ఎండు కొబ్బరి చిప్పను బాగా కాల్చుకోవాలి. ఎండు కొబ్బరి కొంచెం కాలితే సరిపోతుందండి. ఆనియన్ మాత్రం కొంచెం మంచిగా కాలవాలి. కాలిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టి అందులో 4 స్పూన్ల నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత 4 స్పూన్ల పల్లీలు వేయించుకోవాలి. హాఫ్ కప్ పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ చేపల పులుసు ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇది పాతకాలం నాటి చేపల పులుసు అండి. ఇది మా అమ్మగారి వంట అండి. చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. పల్లీలు వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్రను వేయించుకోవాలి. కొంచెం దూరగా అయ్యే వరకు వేయించుకోవాలి. హాఫ్ టీ స్పూన్ మెంతులు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు 4 స్పూన్ల ధనియాలు వేయించుకోవాలి. దూరగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇవన్నీ మిక్సీలో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల కారం, ఇది ఉప్పు కలిపిందండి, 1 టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ ఉప్పు, 1 కప్పు చింతపండు రసం వేసుకొని మిక్సీ చేసుకోవాలి. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పెద్ద కడాయి పెట్టి అందులో 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ మెంతులు, హోల్ గరం మసాలా వేసుకోవాలి. అవి వేగిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకొని వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకోవాలి. అంతలోపు ఫిష్ను కడుక్కొని పెట్టుకోవాలి. కొంచెం మరిగాక
ఫిష్ ముక్కల్ని పులుసులో వేసుకోవాలి. నెమ్మదిగా వేసుకొని నెమ్మదిగా కలపాలి. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత దించేసుకోవాలి. అంతే అండి. పాతకాలం నాటి కొర్రమటల చేపల పులుసు, ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిందండి. మీరు కూడా రెడీ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.